నమస్తే. సో, చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. సో, నేను, మమ్మీ అయితే బెంగుళూరు వెళ్తున్నామనమాట. హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది. సో, సిస్టర్ ఉంటారు కదా! బెంగుళూరులోనే నేను చెప్పాను ఆల్రెడీ. సో, నేను మా సిస్టర్ దగ్గరికెళ్తున్నాను. నేను, మమ్మీ. మా బ్రదర్ అయితే ఇక్కడ లేడనమాట. ఇండియాలోనే బయటికెళ్ళాడు. ఆ తర్వాత ఇంక టైం పడుతుంది రావడానికి. ఈ లోపలే ఫంక్షన్ కూడా ఉంది. సో, అందుకని నేను, మమ్మీ అయితే వెళ్తున్నాము. లగేజ్ అంతా సెట్ అయిపోయింది. ఈ బ్యాగ్‌లో ఏముంది అనంటే అన్ని స్నాక్స్, ఆ తర్వాత డిన్నర్ అవన్నీ ప్యాక్ చేసేసి ఈ బ్యాగ్‌లో పెట్టేసామనమాట. సో, క్యాబ్ అయితే బుక్ చేశాను. క్యాబ్ బుక్ చేశాను. రావడము, బస్ ఎక్కడము అన్నీ అయిపోయింది. సో, ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం షూటింగ్ చేయడం కూడా కష్టమవుతుంది. సో, అందుకని ఎక్కువగా షూట్ చేయను. ఇప్పుడైతే బస్‌లో కూర్చుని పోయాము. బస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా చాలా ఖాళీగా ఉంది. థాంక్‌ఫుల్లీ పైన సీటు చేశామనమాట. అంటే నార్మల్‌గా మమ్మీతోనైతే నేను కింద సీటే ప్రిఫర్ చేస్తాను. బట్ ఈసారి చేయకపోవడం మంచిదయింది. ఆ కింద సీట్ ఏంటి ఫుల్ గ్రౌండ్‌కి తగిలుంది. మరీ కింద కూర్చున్నట్టు ఉందనమాట. నార్మల్లీ బసెస్‌లో అలా ఉండదు. నేను ముందు కూడా వెళ్ళాను కదా! సో, బానే ఉంటది. ఒక స్టెప్‌లా ఉంటది కూర్చోవచ్చు. కానీ మరీ కిందకుంది. సో, బెటర్ పైన ఉంటేనే. సో, పైనైతే ఎక్కేసాం. నేను, మమ్మీ అలాగే ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఇద్దరము. స్నాక్స్ అవన్నీ అంటే ఎక్కువగా ఏం కాదు. ఒక నైటే కదా! ఇంకా కొన్ని అవర్స్‌లోనే మనం ఎర్లీ మార్నింగే దిగేస్తాము బెంగుళూరు. సో, నేనైతే మా సిస్టర్‌తో మాట్లాడుతుంటే అలా అయితే చిప్స్ అవన్నీ తింటున్నా అన్నమాట. ఇంకా అలా కూర్చొని డిన్నర్ టైమ్ కూడా అయిపోయింది. డిన్నర్‌లోని యాక్చువల్లీ మేమేంటంటే ఎన్నో అనుకున్నాము. మమ్మీ చాలా చాలా ఐటెమ్స్ నాకైతే అన్నారు, "ఇది తీసుకెళ్దాం, అది చేస్తాను, ఇది చేస్తాను" అన్నారు. కానీ నేనన్నాను, "మమ్మీ ఏం పెట్టుకోవద్దు డిన్నర్‌లో వంట చేసే పని. ఎందుకంటే మళ్ళీ వంట చేస్తే అవన్నీ వాష్ చేసి అవన్నీ పెట్టి మనకు టైం వేస్ట్ అవుతుంది. నేనేదైనా ప్యాక్ చేసి తీసుకొస్తా" అన్నాననమాట. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము ట్రావెల్ చేసేటప్పుడు హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాము. మమ్మీ అయితే అసలు ఒప్పుకోరు బయటివి. కానీ ఈసారి ఏంటో నేను అన్నాననమాట, "ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తాను తినేద్దాము" అనేసి. సో, అందుకనైతే హైదరాబాద్ స్పెషల్ పునుగులనమాట. ఆ తర్వాత చట్నీ కూడా అంత స్పైసీగా ఏం లేదు కనిపించినంత. సో, బెటర్ ఒకసారికి ఓకే. అంటే ట్రావెల్ చేసేటప్పుడు అసలు ఇలాంటివి తినకూడదు. కానీ ఈసారి ఏంటో నేను అలా తెచ్చేసాననమాట. ఇంకేం అర్థం కాలేదు. ఒక్కొక్కసారి ఏంటో బుర్ర పనిచేయదు. ఏం తీసుకెళ్ళాలా? ఏం చేయాలా? అనేసి. సో, మమ్మీ ఇది అది అన్న రోటీ, సబ్జీ అవన్నీ అంటే కర్రీ అవన్నీ. కానీ వద్దులే మమ్మీ ఏం చేయొద్దు అని నేనే చెప్పాననమాట. సో, మేమైతే ఇప్పుడు పునుగులు తింటున్నాము. తినేసి రెస్ట్ అయితే తీసుకుంటున్నాము. మమ్మీ రెస్ట్ తీసుకుంటున్నారు. సో, ఈరోజైతే చాలా చాలా పని ఎక్కువైపోయింది. ఎందుకంటే ఏ రోజు ట్రావెల్ చేస్తామో మాకైతే ఎంత హెడేక్ ఉంటది. ఎన్ని పనులుంటాయో అందరికీ అంతే గదా! ఇల్లు అంతా చూసుకోవాలి. లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి. అన్నీ ఎక్కడ ఏం పెట్టాలో అన్నీ పెట్టేసి వెళ్ళాలి. ఎందుకంటే డోర్ క్లోజ్ చేసి ఉంటది. డస్ట్ ఉంటది. ఇవి అవి అన్నీ చూసుకోవాలి కదా! సో, అందుకని మమ్మీ అయితే టైర్డ్ అయిపోయారు. నేనైతే కూర్చున్నాను. ఎందుకంటే ఏసీలో వెళ్తే నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వాష్‌రూమ్ వెళ్ళాల్సిన పని ఉంటది. సో, అందుకనే బస్ ఆగితే వెళ్దామని వెయిట్ చేస్తున్నా. సో, అలా 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత 1 కాదు ఎక్కువే. 1 అవర్ కన్నా ఎక్కువే ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడైతే ఆపాడనమాట. ఇప్పుడు టైము 11 అలా అవుతుంది. సో, ఇక్కడ మనకి డిన్నర్ కూడా తినొచ్చు. చాలామంది తింటుంటారు. కానీ మనమైతే బస్సులోనే తీసుకొచ్చేస్తాము. ఇక్కడేం తినము. సో, ఈరోజు చాయ్ తీసుకున్నాను ఫస్ట్ టైము. నేనెప్పుడు చాయ్ కూడా తాగను. ఎలోన్‌గా నేనెక్కువ ట్రావెల్ చేస్తుంటాను. ఏమి తినబుద్దయిదు, తాగబుద్దయిదు. కానీ మమ్మీ ఉన్నారు కదా! సో, మమ్మీ అన్నారు తీసుకో తాగు అనేసి బావుంటది అనంటే తీసుకున్నా. ఇక్కడ ఎన్నో బసెస్ ఉన్నాయి. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కెళ్తారు కదా! సో, ఇది హాల్ట్ అనమాట. అందరూ ఇక్కడ ఆగుతారు. డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత చిప్స్, కూల్ డ్రింక్స్ వాటెవర్ అవన్నీ కొంటామనమాట టైమ్ పాస్‌కి. సో, అలా ట్రావెల్ చేస్తూ పడుకుంటూ మార్నింగ్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30-6 అరౌండ్ అలా అవుతుందనమాట. టైం మీదే వచ్చింది బస్సు. బస్‌ది ఏమి టైం ఉండదనమాట. ఒక్కోసారి లేట్ అవుతది. ఒక్కోసారి ఎర్లీగా ఇప్పుడు రాములే లేటే అవుతది. కానీ ఈరోజు ఏంటో కరెక్ట్‌గా టైంకి తీసుకొచ్చేసారు.
సో, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. బస్సు జర్నీ చేసిన తర్వాత ఇక్కడ బావ అయితే వస్తున్నారు. కాల్ చేశారు. సో, మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. నేనన్నా వెళ్ళిపోతా అనేసి అంటే ఆటో బుక్ చేసి, కానీ బావ అన్నారు, "లేదు నీకేం తెలీదు. నువ్వు ఉండు నేను వస్తున్నా" అన్నారు. సో, యాక్చువల్లీ 2 టైమ్స్ నేను అలానే చేశాననమాట. చాలా 2 బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్. ఆ తర్వాత మీకెప్పుడైనా చెప్తానులెండి. సో, అందుకనేసి బావ నమ్మరనమాట. "ఉండు నేనొస్తాను. నువ్వెక్కడికో తీసుకెళ్ళిపోతావు మమ్మీని" అనేసి. సో, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే డ్యాడీ కూడా వస్తున్నారు ఒడిస్సా నుండి. మేము ఇక్కడ నుండి వెళ్తున్నాము. బావ, సిస్టర్, కుక్కి బేబీ అందరూ అయితే కలుస్తాము. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనుకోండి. సో, చాలా చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. చాలా పూజలు కూడా ఉంటాయి. టెంపుల్స్‌కెళ్తాము. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కెళ్తాము. మంచి మంచి వ్లాగ్స్ మీతో షేర్ చేస్తాను. మాటల్లోనే ఇంటికి కూడా వచ్చేసాము. సో, అందరైతే ఫ్రెష్ అయిపోయాము. డ్యాడీ కూడా వచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము అందరము. సో, ఇప్పుడైతే మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్‌ఫాస్ట్‌లోని మా సిస్టర్ చేసింది బియ్యం నూక ఉప్మా అంటారు కదా! సో, ఇదనమాట. చాలా చేసింది. సో, ఇక్కడ మనకి నార్మల్‌గా బియ్యం నూక అంటే చిన్న చిన్నగా పౌడర్‌లా దొరుకుతది హైదరాబాద్‌లో కూడా ఎక్కడైనా. కానీ ఇక్కడైతే బెంగుళూరులో చాలా చాలా బావుంది. నేనైతే పులావ్ అనుకున్నాను చూసి. కానీ అది ఉప్మా అంట. సో, ఇక్కడ మా కుక్కి బేబీ ఆడుకుంటుంది. చాలా చాలా డేస్ తర్వాత కుక్కి బేబీని చూస్తున్నాను. మొన్న మనం చూసినా కూడా అలానే అనిపిస్తదిలెండి. ఎందుకంటే చిన్నప్పటి నుండి అంటే డేస్ ఎంత ఫాస్ట్‌గా అయిపోతుంది. డే బై డే పెద్దగా అయిపోతుంది కుక్కి బేబీ. సమ్‌టైమ్స్ నాకు నచ్చదు. కానీ ఏం చేస్తాము ఇదే అంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నట్టు ఉంటది కదా! మనం కూడా అలాగే ఉన్నాము. పెద్దలైపోయాము. మమ్మీ, డ్యాడీ కూడా అలానే అనిపిస్తది. సో, మా కుక్కి బేబీ కూడా అలానే డే బై డే పెద్ద అయిపోతుంది. ఏం నచ్చట్లేదు అసలు నిజం చెప్పాలంటే. సో, కిందకైతే వచ్చాము మేమిద్దరము ఆడుకోవడానికి. కింద నుండి పైకొచ్చేసరికి ఇంక లంచ్ కూడా రెడీ అయిపోయింది. లంచ్‌లోని ఈరోజు మా సిస్టర్ చేసింది వాంగి భాత్ చాలా చేసింది. ఇది కూడా చాలా ఎక్స్‌పోర్ట్ అయిపోయిందనమాట. వాంగి భాత్ అందరికి తెలిసిందే కర్ణాటకలో చేస్తారు కదా! సో, చాలా చేస్తదనమాట. మా సిస్టర్ కూడా రైస్ ఐటెమ్స్ అన్నీ చేస్తుంది. నేర్చేసుకుంది. ఆ తర్వాత దీంతోని కాలీఫ్లవర్ ఫ్రై, ఆ తర్వాత ఇది కూడా ఉంటది కదా! రైతా అది కూడా చేసింది. సో, లంచ్ అయితే చేసేద్దాం. లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈవినింగ్ అందరమైతే వెళ్తున్నాము. రాజరాజేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ కదా బెంగుళూరులోని. సో, నేనైతే ఒకసారి ఎళ్ళాను. ఇది నా సెకండ్ టైము. మమ్మీ, డ్యాడీ ఎప్పుడు ఎళ్ళలేదు. అసలు రావడమే తక్కువ బెంగుళూరు. నేనైతే ఎప్పుడూ వస్తుంటాను అనమాట. ఉంటాను 1 మంత్, 2 మంత్, 3 మంత్ అలా ఉంటుంటాను. కానీ మమ్మీ, డ్యాడీ చాలా తక్కువ. ఇలాగ ఏదైనా ఒకేషన్స్‌లోనే వస్తుంటుంటారు బెంగుళూరు. సో, ఎప్పుడు చూడలేదు. ఈ దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాం. బావైతే రాలేదు. ఎందుకంటే అక్కడ హౌస్ వర్క్ అవుతుంది కదా! సో, చాలా బిజీ అనమాట. అందుకనేసి ఇంక ఏదో టైం తీసుకొని అలాగా మాతోనైతే టైమ్ స్పెండ్ చేశారు. బట్ రాలేకపోయారు టెంపుల్‌కైతే. మేమైతే వెళ్తున్నాము. క్యాబ్ బుక్ చేసేసుకున్నాము.
లోపలైతే కెమెరా అలౌ లేదు కాబట్టి లోపలైతే ఏం షూట్ చేయలేను. సో, బయట నుండైతే టెంపుల్ ఇలా ఉంటదండి. మార్నింగ్ అయితే కొంచెం బాగా కనిపిస్తది. నైట్ అయిపోయింది కదా! సో, మనకి వింటర్‌లోని ఎర్లీగానే చీకటయిపోతుంది. లేకపోతే నార్మల్‌గా సమ్మర్ అయితే కొంచెం 5:30, 6:30 వరకు మనం చూడొచ్చు. అంటే లైటింగ్ ఉంటది. సో, దర్శనం అయితే అయిపోయింది. బయటకైతే వచ్చేసాము. ఇప్పుడైతే మేమెళ్తున్నాము ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ అందరము చాలా సార్లు ఎళ్ళాము. కానీ ఈరోజు మంచి రోజనమాట. అందుకనేసి ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్దాం, దర్శనం చేసుకుందాం అని క్యాబ్ అయితే బుక్ చేసాం. వెయిటింగ్ ఫర్ ద క్యాబ్ అనమాట. చూసారు కదా! ఎంత రష్ ఉందో. నార్మల్‌గా అంత ఉండదు. కానీ మంచి రోజుల్లో అందరూ వస్తారు కదా టెంపుల్‌కి. దర్శనం అయితే అయిపోయింది. లోపల స్టాల్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ మనకి భగవద్గీత, డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి దేవుడి బుక్స్ అయితే దొరుకుతుంది. ఆ తర్వాత వుడెన్ ఐటెమ్స్ అలాగే కొన్ని స్టేషనరీ ఐటెమ్స్ దొరుకుతాయి కదా! సో, ఇవన్నీ స్టాల్స్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది కదా! తర్వాత ఇప్పుడైతే ప్రసాద్ తినడానికైతే వెళ్తున్నాము. ప్రసాద్‌లోని మోస్ట్ ఆఫ్ ద టైమ్ కిచిడీ చేస్తారనమాట. ఎందుకంటే స్వీట్ ఐటెమ్ నేను చాలా తక్కువ ఇక్కడ చూసాను. ఎన్ని సార్లొచ్చానో. కిచిడీ కూడా చాలా బావుంటుంది. సైడ్‌కి రైట్ సైడ్‌లో చూసారు కదా! టెంపరరీ స్టాల్స్ కూడా ఉంటాయి. అక్కడ సమోసాస్, కచోరీస్, స్వీట్స్ అలా దొరుకుతుంటాయనమాట. సో, ఇప్పుడైతే అందరం వచ్చేసాము డిన్నర్ చేయడానికి. డిన్నర్‌లోని మేమైతే మసాలా దోస ఆర్డర్ చేసాము. నేను, మమ్మీ అలాగే సిస్టర్ కూడా దోస ఆర్డర్ చేసుకుంది. బావ కూడా మాకు జాయిన్ అయ్యారు. బావ అయితే ఇడ్లీ వడ, డ్యాడీ కూడా ఇడ్లీ వడ. సో, వి ఆర్ ఎంజాయింగ్.